హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయిలు. ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా? బయట క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉంది. దానికి తోడు చలి మాత్రం ఇరగదీసేస్తుంది కదా! ఈ టైంలో అయితే వేడి వేడిగా ఏదైనా తినాలనిపించడం ప్రతి ఒక్కరికి కామన్‌గా ఉండేదే. సో, దానికి తోడు నాకు కూడా చాలా కోల్డ్‌గా ఉందనమాట. ఇంక మనం ఆగుతామా చెప్పండి? ఏం వంట చేసుకుందామా అని వంటింట్లోకి అడుగెడితే బ్రెడ్ కనిపించింది. ఈ బ్రెడ్‌తో మనం ఏం చేస్తాంలే అనుకున్నాను గానీ బ్రెడ్ బజ్జీ గుర్తొచ్చింది. కానీ ఎప్పుడు నాకు ఈ బ్రెడ్ బజ్జీ అంటే ప్రాసెస్ చాలా ఎక్కువుంటది అన్న ఫీలింగ్ ఉండేది. సో, అందుకే ఎప్పుడు కూడా రిజెక్ట్ చేస్తూ వచ్చేసేదాన్ని. కానీ వంటలు బాగా వచ్చిన వంటలక్కలకి ఫోను చేసి 5 నిమిషాల్లో అయిపోవాలి, టేస్ట్ అదిరిపోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఎక్కువ కష్టం లేకుండా బ్రెడ్ బజ్జీ ప్రిపేర్ చేసేసుకోవాలి అని అడిగితే నాకొక మంచి రెసిపీ చెప్పారనమాట. సో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను చూపించేస్తాను. నేను చేయడం కూడా ఫస్ట్ టైమేనండి. కానీ ఈజీగా అయిపోయింది. సో, మీకోసం కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ బ్రెడ్ బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే 3 పొటాటోస్ తీసుకున్నాను. మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీ బట్టి మీరైతే తీసుకోండి. నేను తక్కువే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న పొటాటోస్ అనేవి నేను 3 తీసుకున్నాను. కర్రీలోకి తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కూడా తీసుకోండి. నేను ఇక్కడ 3 తీసుకున్నాను. మీరు తినే కారం బట్టి తీసుకోండి. మేమైతే ఎక్కువే తింటాం కాబట్టి నేను 3 తీసుకున్నాను. నెక్స్ట్ పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయిన తర్వాత పైన తొక్కంతా కూడా తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పొటాటోస్ అన్నీ కూడా ఇలా మ్యాష్ చేసేసుకోండి. నాకు సరైన టైంకి పొటాటో మ్యాషర్ కనిపించలేదనమాట. సో, ఏది దొరికితే అదే అన్నట్టు మ్యాష్ చేసేస్తున్నాను. ఇదైతే స్పైసెస్ గ్రైండింగ్ ఆర్ క్రషింగ్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది అని చెప్పి నేను మీషోలో తీసుకున్నాను. కిచెన్‌లోకి అని చెప్పాను కదా! ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. ఎవరికైనా కావాలి అంటే షార్ట్స్‌లో నేను వీడియో షేర్ చేశాను. చెక్ చేయండి. సో, ఇంతలా మనం మ్యాష్ చేసేసుకోవాలనమాట. తర్వాత ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టేసుకోండి. ఇందులో వచ్చేసి ఒక స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. ఇవి మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసి మనం పక్కన పొటాటో మ్యాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా! అది యాడ్ చేసేస్తే సరిపోతుంది. కాబట్టి ఒక 2 మినిట్స్ యాడ్ చేసి తర్వాత పొటాటో యాడ్ చేసేసుకోండి. ఈ పొటాటో అనేది బాగా మ్యాష్ అయ్యే విధంగా ఒకసారి అయితే కలిపేసుకోండి. అలా కలిపేసిన తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా సాల్ట్, కారం కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. మీరు ఎంత తింటారు అనే దాన్ని బట్టి మీరైతే తగినంత యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకోండి. గరం మసాలా వేసి ఆ పొటాటోకి ఇవన్నీ కూడా బాగా పట్టే విధంగా ఒక 4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకోండి. అంతేనండి. బ్రెడ్ బజ్జీలోకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది కేవలం బ్రెడ్ బజ్జీలోకనే కాదు, నార్మల్‌గా కూడా కర్రీలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనిపించిందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. మన కారాటం ఎక్కువ కదా! ముందుగానే టేస్ట్ చేసేసా. సో, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. జల్లించుకున్న ఒక కప్పు శనగపిండి తీసుకోండి బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి. ఇందులో వచ్చేసి కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు, కారం వచ్చేసి ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. గరం మసాలా వచ్చేసి హాఫ్ స్పూన్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ వేసుకోండి. తర్వాత వాము వేసుకోండి. వంట సోడా అయితే మీకు ఆప్షనల్ మాత్రమే. మీరు వేసుకోవచ్చు ఆర్ వేసుకోకపోయినా పర్వాలేదు. నేను ఇక్కడైతే యాడ్ చేయలేదు. కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. సో, ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోండి. అలా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మీరైతే మిక్స్ చేసుకోండి. బాగా పల్చగా కూడా అయిపోకూడదు. అది గుర్తుపెట్టుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ అయితే మిక్స్ చేయండి. ఇక బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి ఈ బ్యాటర్ కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 2 బ్రెడ్స్ అయితే తీసుకోండి. దీనిపైన టొమాటో కెచప్ అనేది యాడ్ చేయండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక టొమాటో కెచప్ వేసేసిన తర్వాత మనమైతే కర్రీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ కర్రీ కూడా ఒక బ్రెడ్ పైన వేస్తే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా 4 పీసెస్‌గా కట్ చేసుకోండి. స్లోగానే కట్ చేసుకోండి. లేదు అంటే మనకు కొంచెం విరిగినట్టుగా అయిపోద్దనమాట. సో, స్లోగా ఇలా 4 పీసెస్‌గా కట్ చేసేసుకోండి. ఇలా మీకు ఎన్ని కావాలో సేమ్ ప్రాసెస్‌లో అలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం శనగపిండి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాం కదా! ఆ శనగపిండి బ్యాటర్‌లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ అయితే పెట్టద్దు. లో ఫ్లేమ్‌లోనే మీరైతే ఫ్రై చేసుకోండి. కలర్ అనేది చేంజ్ అవ్వాలనమాట. మనకైతే తెలిసిపోతుంది. కలర్ చేంజ్ అయ్యేటప్పుడు తీసేసుకోండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మనకైతే ఇలా బ్యాక్ సైడ్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకైతే ఇంకో పక్కకు తిప్పేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. అంతేనండి. మన బ్రెడ్ బజ్జీ టేస్టీగా రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా! కలర్ ఎలా చేంజ్ అయిందో అలా చేంజ్ అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది. టేస్ట్ అయితే అద్దిరిపోయాయన్నమాట. ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేయలేదండి. మనమే ప్రిపేర్ చేసుకొని మనమే తింటే ఏం బావుంటది చెప్పండి. అందుకే ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించాను.
తినగానే వాళ్ళన్న మొదటి మాట ఏంటంటే, "నువ్వు చేసిన ఇన్ని వంటల్లో ఇదేనమ్మా బాబు బెస్ట్ వంట" అని అన్నారనమాట. ఇంతకీ దీన్ని పాజిటివ్‌గా తీసుకోవాలంటారా? నెగెటివ్‌గా తీసుకోవాలంటారా? అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్ని రోజులు చేసిన వంటలు వీళ్ళు బాలేదన్నారా? లేదా ఇన్ని రోజులు చేసిన వాటికన్నా ఇది ఇంకా కొంచెం బెస్ట్ అన్నారా? నాకు అర్థం కాలేదు. సర్లేండి కొన్ని కొన్ని మనకు అర్థం కావు. ఇంట్లో వాళ్ళు ఇంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చారంటే మీరే అర్థం చేసుకోండి ఏ రేంజ్‌లో టేస్ట్ ఉందో. నాకైతే పర్సనల్‌గా చాలా 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 నచ్చాయండి. జెన్యూన్ రివ్యూ అనమాట. నేను చేశానని డప్పు కొట్టుకోవడం కాదు గానీనండి. టేస్ట్ అయితే అద్దిరిపోయాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఎవ్వరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో, మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి, ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేస్తే నేను కూడా ఫుల్ ఖుషి అయిపోతా. సో, ఇది అండి ఇవాల్టి వీడియో అయితే. మీరు కూడా ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా బ్రెడ్ బజ్జీ ప్రిపేర్ చేసుకొని తినేసేయండి. సో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కనుక ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.